4వ అధ్యాయం 8వ సర్గ. కైకను దూషించిన మందర. రాముడికి పట్టాభిషేకం జరగటం తనకిష్టమైన వార్త అని అన్న కైక మాటలు మందరకు రుచించలేదు. తన మాట కైక వినడం లేదని కోపం వచ్చింది. ఆమె తనకు ఇచ్చిన సొమ్మును విసిరి పారవేసింది. తమకేదో కష్టం జరగబోతున్నట్లు భావించి కైకతో ఇలా అంటుంది: నేను ఇంత చెప్పినా తెలుసుకోని మూర్ఖురాలా! ఇది నువ్వు సంతోషించాల్సిన సమయం కాదు. శోకానికి సముద్రానికి మధ్య మునగబోతున్నప్పటికీ నీ దశ నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. భయంకరమైన గొప్ప ఆపద నీకు దాపురించినప్పటికీ దానినే మేలున భావించి నిన్ను చూసి నువ్వు రాణివి నేను దాసిని అన్న సత్యాన్ని కూడా మర్చిపోయి నవ్వాలనిపిస్తోంది. నీ సవతి కొడుకు రాజు అవుతున్నాడని కానీ నీ కొడుకు కాలేకపోతున్నాడని కానీ నాకు బాధ లేదు. రాచకూతురువైన నీకు ఇంత మాత్రం తెలియలేదనే నా బాధ. పగవాడి లాంటి సవితి కొడుకు రాజు అవుతుంటే మృత్యుదేవత వలె వచ్చి నీ కుత్తుక పట్టుకుంటూ ఉంటే నువ్వెలా సంతోషిస్తున్నావు? నిజంగా నీకే తెలివితేటలుంటే రామ పట్టాభిషేకం గురించి నువ్వేమనుకుంటున్నావో చెప్పు. నీకు తెలియకపోతే నేను చెప్తా విను. రాజ్యం పుత్తుల సొమ్ము. రాముడికి భరతుడికి ఇందులో భాగం ఉంటుంది. ఒకరి సొత్తు ఇరువురికి పోతుంటే మరో వ్యక్తిని చంపి ఆ సొమ్మును పూర్తిగా అనుభవించాలనుకోవడం సహజం. ఆ కారణంగా రాముడికి భరతుడి వలన ప్రాణభయం ఉంది. రాముడు చనిపోతే రాజ్యమంతా భరతుడిదే. కాబట్టి తనకు అపాయం చేస్తాడని రాముడే భరతుడిని చంపుతాడు. అంటే భయపడేవాడి వలనే భయపెట్టేవాడికి భయం ఉంటుందనేది వాస్తవం. ఇలా ఆలోచించుకుంటూ పోతే రాముడి వలన భరతుడికి అపాయం కలుగుతుందేమని భయమిస్తోంది. ఉదాహరణకు మనుషులు పాములను తేళ్లను బాధ పెడతారు కాబట్టే అవి వారిని బాధించుతాయి. ఇక లక్ష్మణ శత్రుఘ్నాల విషయమంటావా? లక్ష్మణుడు రాముడిని, శత్రుఘ్నుడు భరతుడిని సేవిస్తున్నారు కదా. రాముడి తర్వాత రెండో వాడు భరతుడు. ఆవల పుట్టిన వారు భరత శత్రుఘ్నులు. రాముడి అనంతరం రాజ్యం భరతుడిదే కానీ లక్ష్మణుడిది కాదు. అంటే లక్ష్మణుడి వల్ల రాముడికి భయం లేదు. రాముడు సామాన్యుడు కాదు. కార్యాకారములందు పట్టు విడుపులున్నవాడు. తప్పొప్పులు బాగా తెలిసినవాడు. ఎల్లవేళలా క్షమయ్యే దాల్చి ఉండేవాడు. రాజనీతిలో సమర్థుడు. కార్యదక్షతలో నేర్పరి. సమయానుకూలంగా ఎప్పటి పని అప్పుడే చేసేవాడు. ఇలాంటి వాడి వల్ల నీ ముద్దుల కుమారుడికి ఏ హాని జరుగునో అని భయం వేస్తోంది. దేహం వణుకుతుంది. ఆహా! కౌసల్య ఎంత పుణ్యాత్మురాలో కదా. ఉదయం అవుతూనే పుష్య నక్షత్రంలో తన కుమారుడిని దశరథ మహారాజు యవరాజ్యానికి పట్టాభిషేకం చేస్తుంటే ఎంతో సంతోషించును కదా. ఏమి ఆమె అదృష్టం! ఏమి ఆమె కడుపు చలువ! తల్లి అంటే కౌసల్య కాని ఇతరులు కారు కదా. కౌసల్యాదేవి తన కొడుకు రాజ్యమేలుతుంటే ముసలిరాజును తన చెప్పు చేతుల్లో ఉంచుకుని సవతులందరూ తన మహోన్నత పదవిని చూచి దుఃఖిస్తుంటే విర్రవీగుతుంది. కౌసల్యకు నువ్వు కూడా లొంగిపోయి చేతులు ముడుచుకుని మాలో ఒకదానివిగా నువ్వు దాస్యం చేయాల్సిందే కదా. అలానే నీ కొడుకు కూడా చేతులు కట్టుకుని రాముడికి సేవలు చేయాల్సిందే కదా అని అంటుంది మందర కైకతో. అలా రాముడిని గురించి కౌసల్యను గురించి చెడుగా చెబుతున్న మందర మాటలను వింటున్న కైక రఘువంశంలో పుట్టిన రాజులందరిలో శ్రేష్ఠుడైన శ్రీరామచంద్రుడు గుణగణాలను అది గ్రహించలేకపోయిందే అని అనుకుంటూ వాటిని ఇలా బోధిస్తూ వివరించసాగింది ఆమెకు. శ్రీరామచంద్రమూర్తి తనకు ఇతరులకు చేసిన మేలు మరిచేవాడు కాదు. స్త్రీల విషయంలో, ధనం విషయంలో పరిశుద్ధమైన మనసు గలవాడు. సత్యాన్ని మరువడు. ఇంద్రియ నిగ్రహం గలవాడు. పెద్దల, ఆచార్యుల, తల్లిదండ్రుల మనసెరిగి నడుచుకుంటాడు. ఇవి కలవారందరూ రాజ్యార్హులు కావాలని నేను అనడం లేదు. కానీ రాజు పెద్ద కుమారుడు జన్మతః కర్మముతో గుణంతో యోగ్యుడైన వాడు రాజ్యానికి అర్హుడే కదా. రాముడు రాజ్యం వెళితే నా కొడుకు గతేంటి అంటవేమో. శ్రీరామచంద్రుడు తమ్ములను, భృత్యులను తండ్రిలాగా ప్రేమతో పెంచుతాడు. అలాంటి గొప్ప గుణాలున్న శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం జరుగుతుంటే కుబ్జా నువ్వెందుకు ఏడుస్తావు? నీ దేహం అంతా వక్రబుద్ధేనే. నీ బుద్ధి అంతే కదా. శ్రీరాముడు 100 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినప్పటికీ ఆయన తర్వాత నా కొడుకే సమస్త ఐశ్వర్యంతో రాజు అవుతాడు. తండ్రి సంపద కొడుకుకు వస్తుంది. ఇప్పుడు అది శ్రీరాముడికి వచ్చింది. ఆ తర్వాత భరతుడికి వస్తుంది. అంత మాత్రానికి నువ్వెందుకు ఏడుస్తావు? న్యాయం నీకు చేదా? నాకు భరతుడు ఎట్లాగో అంతకంటే ఎక్కువగా శ్రీరాముడు కూడా. ఎందుకంటే తన తల్లికి శ్రీరాముడు ఎంత సేవ చేస్తున్నాడో అంతకు ఏమాత్రం తక్కువ లేకుండా నాకు చేస్తున్నాడు. శ్రీరాముడు రాజు అయితే భరతుడైనట్లే అనుకుంటాను. శ్రీరాముడిలో భేద బుద్ధి లేదు. తన సుఖం ఎలాగ చూసుకుంటాడో అలానే ఇతరుల సుఖం కూడా చూసుకుంటాడు. కైక ఇలా చెప్తుంటే వేడి నిట్టూర్పు గాలి విడుచుకుంటూ కైక మనసు చీకాకుపడే మాటలు మళ్ళీ చెప్పసాగింది మందర ఈ విధంగా. కీడు కలిగి ఆలోచన చేస్తున్నావు కదా కైక. నేనెంత చెప్పినా తెలుసుకోలేకపోతున్నావు కదా. నువ్వు మూర్ఖురాలవు. వ్యసన సముద్రంలో నిండా మునిగినా నీకు రాబోయే ఆపద గ్రహించలేకపోతున్నావు.
రాముడు రాజైన తర్వాత ఆయన తదనంతరం ఆయన కొడుకు రాజవుతాడు గానీ, నీ కొడుకు ఎలా అవుతాడు? రాజు కొడుకులందరూ రాజులు కాలేరు. పెద్దవాడు నీతిమంతుడైనా కాకపోయినా, వాడికంటే చిన్నవారు నీతిమంతులైనప్పటికీ పెద్దవాడే రాజవుతాడు. ఈ కారణం వల్ల నీ ప్రియమైన కొడుకు రాజు కాలేక, దిక్కులేని వాడి వలె అవమానం పడటం చూడటం లేని నేను నిన్ను తొందరపెడుతున్నాను. కైక, సవతి కొడుకుకు సంపద లభించిపోతున్నదని నువ్వు నాకు బహుమానం ఇచ్చావా? వాస్తవం చెప్తా విను. శత్రురహిత రాజ్యాన్ని పొందనున్న శ్రీరాముడు నీ కొడుకును అడవుల పాలు చేస్తాడు లేదా చంపుతాడు. ఇది సత్యం. నీకు తెలివి లేనందునే ఒక్కగా ఒక్క నీ కొడుకును, బాలుడిని, వెనక ముందు తెలియని వాడిని, మేనమామని చూసే సాకుతో దూరంగా పంపావు. ఇంతకంటే మోసం లేదు. కొడుకు ఎలా కొడుకే కదా! దూరంగా ఉన్న, దగ్గరగా ఉన్న ఒకటే అంటావేమో. చెట్లు కూడా ఒకదాని పక్కన అరుగుతుంటే స్నేహంగా మసలుకుంటాయి. అలానే రాజుకు కూడా నీ కొడుకు ఎక్కడ ఉంటే దశరథుడికి రాముడి మీద ఎంత ప్రేమ ఉండేదో అంత ప్రేమ భరతుడిపై కూడా ఉండేది. అలాంటప్పుడు రాజ్యం ఎవరికివ్వాలా అనే ఆలోచనన్నా చేసేవాడు. అలాంటి అవకాశం నువ్వు జారవిడుచుకున్నావు. కనీసం శత్రుఘ్నుడన్నా బాగుండేది. భరతుడి పక్షాన ఆయనన్నా మాట్లాడేవాడు. ఏదీ కాకుండా చేసింది నువ్వే. నీ కొడుకు నోట్లో నువ్వే విషం పోశావు. ఇక లక్ష్మణుడంటావా, శ్రీరాముడిని ఒక గడియ కూడా వదిలిపెట్టి ఉండడు. అలానే లక్ష్మణుడిని శ్రీరాముడు కూడా కాపాడుకుంటాడు. అశ్విని దేవతల సోదర భావం ఎలాంటిదో రామలక్ష్మణుల సోదర భావం అలాంటిది. ఇది లోక ప్రసిద్ధం. లక్ష్మణుడికి రాముడు ఎప్పుడూ కీడు చేయడు. నీ కొడుకుకు చేయక మానడు. ఈ కారణం వల్ల నీ కొడుకు మేనమామ ఇంటి నుంచి అడవులకు పోవటమే క్షేమం. వస్తే చావడం ఖాయం. రాజ్యం లేకపోయినా కనీసం ప్రాణాలనే దక్కుతాయి. అలా కాకుండా భరతుడే రాజు అయితే మరీ మేలు కదా! భరతుడు పిల్లవాడు. మాయ మర్మాలు తెలియవు. సుఖపడాలనుకునేవాడు. కష్టజీవి కాడు. రాముడికి భరతుడు ఏ కీడు చేయలేదు. కానీ నీ కడుపున పుట్టడం వల్ల రాముడికి శత్రువయ్యాడు. ఇలాంటి వాడు సంపద లేకుండా రాముడికి ఎలా ఊడిగం చేస్తాడు? అలా చేసినా సహజ విరోధం పోదు. ఆపద రాకముందే భరతుడిని రక్షించడం నీ విధి. భరతుడికి రాజ్యమైనా ఇప్పించు, లేదా అడవుల పాలైనా చేసి ఉసురుంటే ఉప్పైనా ఆమె బతకొచ్చు. భరతుడి గతి ఎలా ఉంటే ఇక నీ గతి అంతే. ఇంతకు ముందు దాకా దశరథుడు నీ వాడని నువ్వు గర్వపడేదానివి. కౌసల్యను లెక్క చేయకపోయేదానివి. అలా మిడిసిపడిన నిన్ను, తనను అవమానించిన నిన్ను, చెల్లెలివి కదా అని కౌసల్య నిన్నేమి కౌగిలించుకోదు. ఆడపాములాగా కౌసల్య విషమంతా నీపై కక్కక మానదు. నవ్వుకుంటూ చేసిన దానివి ఇప్పుడు ఏడ్చుకుంటూ భరించాల్సిందే. తన తల్లిని కష్టపెట్టిన నిన్ను రాముడు కూడా క్షమించడు. శ్రీరామచంద్రుడు మంచివాడని, నీపై భక్తి గలవాడని, భరతుడి కంటే ప్రియమైన వాడని చాలా మాటలు చెప్పావు. కానీ ఇదంతా ఎంతవరకు? రాజ్యం తనకొచ్చే వరకే. దాని కొరకే ఈ నాటకమంతా. ఈ భూచక్రమంతా తనకు సంక్రమించగానే నీకు, నీ కడుపున పుట్టిన దోషానికి భరతుడికి కీడు చేస్తాడు. ఇది నిజం. నా మాట నమ్ము. పశ్చాత్తాప పడవద్దు. నీకు దారిద్ర్యం, అవమానం తప్పవు. కాబట్టి రాముడు రాజే ఐశ్వర్యవంతుడైతే నీ కొడుకుకు ముప్పు తప్పదు. అందుకే నీ కొడుకు రాజ్యం మేలే విధంగా, రాముడు దేశాంతరం పోయే విధంగా ఆలోచన చేయి. అప్పుడే మీ ఇద్దరూ బాగుపడతారు. 9వ సర్గ. శ్రీరామ పట్టాభిషేకం విఘ్నం చేసే ఉపాయం చెప్పమని మందరను అడిగిన కైక. కైక స్వభావ సిద్ధంగా సాధు హృదయం కల వ్యక్తి కాదు. కాకపోతే శ్రీరాముడి గుణగణాలు ఆమెను మంచిదాన్ని చేశాయి. అయితే మందర చేసిన దుర్బోధనను ఆమెలోని సహజమైన దుర్బుద్ధిని బయటపెట్టాయి. తీవ్రంగా ఆలోచించింది. మందర చెప్పింది సబబుగానే తోచింది. తనను సవతి కౌశల్యకు దాసిగా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని భావించే స్థితికి ఆమె ఆలోచనలు పోయాయి. కోపంతో వేడి నిట్టూర్పులు విడిచింది. కుబ్జ మందరను చూసి చెప్పసాగింది. ఆమె చూస్తుండగానే శ్రీరామచంద్రుడిని ఆ నిమిషంలోనే అడవుల పాలు చేసి తన కొడుకు భరతుడికి పట్టాభిషేకం జరిపిస్తానంటుంది. మందర, న్యాయమో అన్యాయమో ఏదో ఒక విధంగా శ్రీరామచంద్రుడు రాజ్య పదవి లేనివాడుగాను, నా కొడుకు రాజుగాను చేయాలి. దీని కొరకు మంచి ఆలోచన చెప్పు అని అంటుంది. బదులుగా మందర, భలే భలే కైకా, ఇప్పుడు నువ్వు నిజమైన ఆడదానివి, తెలివిగలదానివి. తన మేలు తాను ఆలోచించలేనిది ఆడది కాదు. నీ కొడుకు రాజ్యం వచ్చే ఉపాయం నీకు తెలియదా? నీకు మేలైన ఆ ప్రయోజనం గురించి నేనే చెప్తాను విను. అయినా నీకు మాత్రం తెలియదా? తెలిసి మర్చిపోయావా? లేక నా తెలివితేటలు పరీక్షించాలనుకుంటున్నావా? నువ్వే పూర్వం ఎన్నోసార్లు నాకు ఆ విషయం చెప్పావు. అది నువ్వు మర్చిపోయావని నేనెలా అనుకుంటాను? అయినా నా మాట నీకు రుచిస్తుందా? నీ మాట నీది గాని నా నోటితో చెప్పించి నన్ను ఇబ్బంది పెట్టడానికా? అలా కాదు, వాస్తవంగానే అడుగుతున్నాను అంటే చెప్తా విను. నేను చెప్పానని నువ్వు ఒప్పుకోవాల్సిన పని లేదు.
నాకు తోచింది నేను చెప్తాను. అది సరైందనుకుంటే ఆచరణలో పెట్టు. నీ ఉప్పు తిన్నాను కనుక నీకు మేలు చేయటం నా ధర్మం. ఆ ఉపాయాన్ని కార్యరూపం చేయడం ఎలాగో ఆలోచన చెయ్యి అని జవాబిస్తుంది. తన కొడుకు ఒక రాజ్యం కావాలని, రాముడికి పట్టాభిషేకం కాకూడదని, దానికి కావలసిన ఉపాయం అడుగుతున్నానంటుంది కైక. ఉపాయం చెప్తే తప్పక అమలు చేస్తానంటుంది. భయపడవద్దని, పని అయ్యే మార్గం చెప్పమని అడుగుతుంది మంథరను కైక. అలా అడిగిన కైకకు పాపబుద్ధి గల మంథర తన రాణికి సంతోషం కలిగించే ఉపాయం చెప్తుంది ఇలా. దేవతలు రాక్షసులతో యుద్ధం చేసే సమయంలో ఇంద్రుడు నీ భర్తను తనకు తోడు రమ్మని అడిగాడు గదా! అప్పుడు దక్షిణ దిక్కున ఉన్న దండకారణ్యంలో పగవాడైన శంబరుడి పట్టణమైన వైజయంతం మీదకు నీ భర్త దండయాత్రకు పోయేటప్పుడు ఆయన వెంట నువ్వు కూడా వెళ్ళావు కదా! ఆ యుద్ధంలో మాయలమారి శంబరుడు ధర్మం తప్పి రాత్రివేళ శత్రువులను చంపుతుండగా దశరథుడు వారిని ఎదిరించి రాక్షసుల వల్ల గాయపడి రథం మీద మూర్ఛిపోయిన సంగతి గుర్తుంది గదా! అలా గాయపడి మూర్ఛిపోయిన నీ భర్తను హతసారథి గల ఆ రథాన్ని ఆపద నుంచి తొలగించి యుద్ధభూమి నుంచి దూరంగా తీసుకుని పోయావు నువ్వు. అక్కడికి కూడా తరుముకుంటూ వచ్చిన రాక్షసుల బారిన పడకుండా వేరొక రహస్య ప్రదేశానికి రథాన్ని తోలుకుపోయావు. అలా 2 సార్లు ప్రాణాపాయం నుంచి కాపాడిన నీకు దశరథుడు 2 వరాలిచ్చాడు. నువ్వు ఆ వరాలను అప్పుడు కోరలేదు. అక్కరపడి ఇష్టం వచ్చినప్పుడు అడుగుతానంటే, అలాగే కానిమ్మని దశరథుడు అన్నాడు. ఈ వృత్తాంతమంతా నువ్వే నాకు చెప్పావు. నువ్వు మర్చిపోయినప్పటికీ నీ మేలు కోరి నేను మర్చిపోలేదింకా అని ఇంకా ఇలా అంటుంది మంథర. కమలాక్షి, నీ భర్త నీకు 2 వరాలిస్తానన్నాడు గదా! అవి ఎలాగ అడగాలో చెప్తా విను. పట్టాభిషేకం కొరకు ప్రస్తుతం రాముడికి చేస్తున్న కార్యక్రమాలన్నిటినీ రద్దు చేసి, అవి భరతుడికి చేయమని అడగటం ఒకటి. రెండోది 14 సంవత్సరాలు రాముడు అడవులకు వెళ్ళాలని కోరటం. ఈ 2 వరాలు కోరుకో. రెండోది లేకుండా మొదటిది అనర్థకం అని కూడా సూచించింది. భరతుడికి రాజ్యం ఇస్తే చాలు కదా! శ్రీరాముడిని అడవులకెందుకు పొమ్మని అడగాలంటావేమో! ప్రజలందరికీ రాముడంటే ప్రీతి. ఎక్కడి నుండో భరతుడొచ్చి నేనే రాజునంటే అతడి మీద ప్రేమ ఎలా కలుగుతుంది? శ్రీరాముడు ఇక్కడుంటే ప్రజలందరూ అతడి పక్షమే ఉంటారు. భరతుడిని పదవీచ్యుతుడిని చేస్తారు. రాముడు అరణ్యాలకు పోతే రాజ్యం నిరాటంకంగా భరతుడిదే. అలా 14 సంవత్సరాలు జరిగితే భరతుడిపై ప్రజలకు ప్రేమ కలుగుతుంది. లోకులు ఆయనకు వశమవుతారు. అప్పటిదాకా రాముడు బతికుండి తిరిగొచ్చినా భయం లేదు. ఇకపోతే నువ్వు ఇలా పట్టుపానం మీద కూర్చుని ఆషామాషిగా వరాలు అడిగితే నీ తల్లికి ఆమె భర్త వల్ల ఏ గతి పట్టిందో అదే గతి నీకు పడుతుంది. అడగాల్సిన పద్ధతుంది, అది నేను చెప్తాను. కోపం వచ్చిన దాని వలె నటించుతూ కోపగృహానికి పోయి నేల మీద చినింగురు గుడ్డ వేసుకుని పడుకో. నీ భర్త నీ దగ్గరకు వచ్చే సమయానికి వగలమారి ఏడుపు మొదలుపెట్టు. నీది నిజమైన ఏడుపో కాదో దశరథుడు తెలుసుకోలేడు. ఆయన పిలిచినా పలకవద్దు. జాగ్రత్తగా నాటకమాడు. ముసుగు బిగించి పడుకో. నిన్ను లెక్క చేయకుండా పోతాడేమోనని సందేహించవద్దు. నీ మగడికి నీ మీద చాలా ప్రేమ. నువ్వు నిప్పుల్లో దూకమన్నా సరేనంటాడు. నీ కొరకు ప్రాణాలిమ్మన్నా ఇస్తానంటాడు. ఇక నీ వరాలకు ఢోకాలేనే లేదు. మగవారు స్త్రీల సౌందర్యం చూసి వశపడతారు. ఆ సౌందర్యం అతడికి నీలో కనిపిస్తుంటుంది. నీవు అందగత్తెవు. మంచి వయసులో ఉన్నావు. ఆ కాముకుడు నీ సౌందర్య దాసుడే, కానీ గుణదాసుడు కాదు. నీలాంటి రూపవతిని విడిచి ముసలి భార్యల దగ్గరికి ఎలా పోతాడు? సందేహంతో మనస్సు చెలించనివ్వద్దు. నీ భర్త నీ మాట జవదాటడు. దానికి కారణం నీ సౌందర్య బలమే. నువ్వు వరాలు కోరగానే అవి కాదనటానికి ప్రత్యామ్నాయంగా నీకెంతో ధనం ఇస్తానంటాడు. ప్రసిద్ధములైన రత్నాలు ఇస్తానంటాడు. వాటికి లోపడకు. మనసు దృఢంగా ఉంచుకో. నువ్వు వరాలు కోరగానే తన ప్రాణాలు కాపాడిన వారు కోరుకున్న వరాలు ఇవ్వడానికి వెనుకాడాడు. ప్రాణదానం చేసిన వారిని ఎలా కాదంటాడు? దశరథుడు రాగానే వరాలు అడగకు. ముందు యుద్ధం నాటి వరాలను గుర్తు చేయి. అవి ఇస్తానని వాగ్దానం చేసుకో. ప్రమాణం చేయించుకుని అడగాల్సింది 2 వరాలు అడుగు. ఇంకా ఇలా అంటుంది మంథర. చంద్రముఖి, నీవు హఠయోగం చేసి పట్టుబట్టి కోరాల్సింది రాముడి అరణ్యవాసమే. శ్రీరాముడు అరణ్యాలకు పోతే అంతా సవ్యంగా జరుగుతుంది. అతడు పోకపోతే భరతుడికి రాజ్యం వచ్చినా అనర్థకరమే. శ్రీరామచంద్రుడు లేని పక్షంలో రాజైన భరతుడికి భయంతోనో భక్తితోనో ప్రజలందరూ వశపడి ఉంటారు. రాముడు అరణ్యంలోనే మరణిస్తాడు. ఇది నిజం. 14 ఏళ్ల కాలపరిమితి ఎందుకంటావేమో. అలా పరిమితి ఉంటేనే గడువు తీరగానే రాముడొస్తాడన్న నమ్మకంతో ప్రజలు ఉంటారు. శాశ్వతంగా రాముడు పోవాలని కోరితే ప్రజలు ఇప్పుడే తిరగబడతారు. శ్రీరాముడు కూడా అంగీకరించడు. భరతుడు ఎలాగో ఇక్కడ లేడు. రాజేమో ముసలివాడు. ప్రజలు తిరగబడకుండా చూసుకోవాలి. మన పని ఎలా జరుగుతుందో చూసుకోవాలి కానీ మనకు రాముడి ఎడల శాశ్వత శత్రుత్వం ఉందని కనిపించకూడదు. ఒకవేళ రాముడు బతికుండి తిరిగి వచ్చినా నష్టం లేదు. భరతుడు అప్పటికి ప్రజలకు ఆమోదయోగ్యుడు అవుతాడు. స్నేహితులను సంపాదించుకుంటాడు. రాజ్యంలో పాతుకుపోతాడు.
ఆడదాని సాహసం నేర్పు చూపాల్సిన సమయం ఇదే. ఇలా మందర చెప్పుడు మాటలు ఆకళింపు చేసుకున్న కైక రాజ్యమంతా తన కొడుకుకు అయినట్లే భావించింది. సవతులందరూ తన దాసులే కదా అని సంతోషించింది. కైక తనకు మందరిచ్చిన విషం రసాయనంగా పనిచేసింది. తాను తప్పుడు మార్గంలో పోతున్నానని భావించకుండా కుబ్జా మందర తెలివికి ఆశ్చర్యపడి సంతోషంతో ఇలా అంటుంది కైక. కుబ్జా, ఈ గడియ దాకా నువ్వింత సమర్థురాలువని నేను అనుకోలేదు. లోకంలో ఎంతమంది మరుగుజ్జు స్త్రీలు లేరు? ఏం ప్రయోజనం? పొట్టివారికి పుట్టెడు బుద్ధులంటారు. కుబ్జలు సాధారణంగా బుద్ధిమంతులే గాని వాళ్ళలో ఒక్కరు కూడా నీ అంత తెలివిగలవారు లేరు. దశరథుడి అభిప్రాయం నాకే ఇంతవరకు తెలియదు, నువ్వు తెలుసుకున్నావు. ఇంతమంది కుబ్జలలో నువ్వొక్కదానివే కదా నా మేలు కోరేదానవు. వంకర టింకరగా ఉండే మరుగుజ్జులు ఎందరు లేరు. వారిని చూడబుద్దే కాదు. చూడటానికే వికారమైన దేహాలుంటాయి వాళ్లకు. నువ్వు అంతే ఉంటావు. నీకు వాతరోగం, కొంకిరి బింకిరి శరీరం, నడ్డి నడుము, గూని, కొంకి కాళ్ళు, పొట్టి చేతులు, అయినా అందంగానే ఉన్నావు. ఇప్పుడు కైక దృష్టిలో మందర సౌందర్యవతిగా కనిపిస్తోంది. అందంగా నిండుగా బలిసిన మొలతో, ఉబ్బి పైకి పొడుచుకుంటూ వస్తున్న స్తనాలతో, పండు వెన్నెలు కాస్తుండే స్వచ్ఛమైన పూర్ణచంద్రుడి లాంటి మోముతో, సన్నగిలిన పిక్కలతో, నిడువైన కాళ్లతో, ఓ మందరా, నువ్వు చాలా అందంగా ఉన్నావే. తెల్ల చీర కట్టుకుని పొడవైన నీ తొడలను అటూ ఇటూ తిప్పుకుంటూ మెల్లమెల్లగా నువ్వు నడుస్తుంటే మదించిన రాజహంసలాగా కనిపిస్తున్నావు. శంబరాసురుడికి 1000 మాయలే వచ్చును, నీకు మాత్రం వేనవేలు కొల్లకొల్లలుగా వచ్చు. వాడికి రాని మాయలు కూడా నీకు వస్తాయి. పెద్ద రథం ఇరుసులాగా పొడుగాటి నీ రొమ్ములో రాజనీతులు, కుట్ర కుయుక్తులు స్థిరంగా నాటుకుపోయాయి. లోపల ఇన్ని దాచిపెట్టాలి కనుకనే నీ రొమ్ము ఇంత పొడవుగా ఎత్తుగా ఉంది. భరతుడికి పట్టాభిషేకం రాగానే, రాముడు అడవులకు పోగానే నీ రొమ్ము మీద వరుస వరుసగా హారాలు చుడతాను. నీ ముఖంపై నేను తిలకం దిద్దుతాను. దేహం నిండా ఆభరణాలు అలంకరిస్తాను. నువ్వు కట్టుకునేందుకు తెల్లటి చలువు చీర ఇస్తాను. చంద్రబింబంతో సమానంగా అసమానమైన నీ ముఖం ప్రకాశిస్తుంటే నువ్వు దేవతా స్త్రీలా ఉన్నావు కుబ్జా. నువ్వెలానైతే ఎల్లవేళలా నన్ను సేవిస్తున్నావో అలానే కుబ్జలందరూ నిన్ను కొలుస్తుంటే మరింత ప్రకాశించేటట్లు చేస్తాను. నువ్వు నాకు సేవ చేస్తుంటే కుబ్జలు నీకు సేవ చేస్తారు అని అంటుంది కైక. హోమంలో అగ్నిహోత్రంలాగా తెల్లటి పానుపుపై పడుకుని తనను పొగుడుతున్న కైకను చూసి, నువ్విలా కబుర్లు చెప్తుంటే సమయం మించిపోతుంది అంటుంది మందర. తర్వాత నీ ప్రయత్నాలని వ్యర్థం కావచ్చు అని హెచ్చరిస్తుంది. కైకను చంద్రముఖి అని సంబోధిస్తూ ఆమె పడుకుంటే జరగాల్సిన పని కూడా పడుకుంటుందని, రాజు వచ్చే సమయంలో ఆమె ఉండాల్సింది అలా కాదని మందర ఆమెను పురమాయించగా కైక విలాసంగా లేచి మందరతో సహా కోపగృహంలో ప్రవేశించింది. ఐశ్వర్యం మీద మోజుకల కైక తాను అందగత్తెననే మదవికారంతో, చలించే మనసుతో రాజు తన విషయంలో ఎంత ద్రోహం చేశాడని భావిస్తూ కోపంతో పెదవులు వేగుబట్టి తన వంటి మీద ఉన్న బంగారు ఆభరణాలు, ముత్యాల హారాలు తీసేసి కుబ్జ మందరతో ఇలా అన్నది. ఓసి మందర, నా నియమం నిశ్చయం చెప్తా విను. శ్రీరాముడు అరణ్యాలకు పోయి నా కొడుకు రాజన్నా కావాలి. అలా కాకపోతే నన్ను ఇలా చేసిన రాజు దగ్గరకు నువ్వు పోయి కైక చచ్చిపోయిందనైనా చెప్పాలి. రెండింటిలో ఒకటి జరిగి తీరాలి. రాజు రాముడికే పట్టాభిషేకం చేస్తే భూమి మీద నేను బతకటం ఈ రోజుతో సరి. అలాంటప్పుడు నాకెందుకీ రత్నాలు, సొమ్ములు, చీరలు, బంగారు నగలు ఇవన్నీ నాకెందుకు? సమాధానంగా మందర కైక కోపానికి అదే తగిన సమయమని, దానిని వదలవద్దని, రాముడు రాజైతే ఆమె కొడుకు జీవించి ఉన్నంత వరకు శాశ్వత కష్టాలు అనుభవించాల్సిందేనని అంటుంది. రొమ్ముల మీద చేతులుంచుకుని కైక తన భర్త తనను ఇలా చేశాడే అని వాపోతుంది. కాసేపు మందరను పొగుడుతుంది, కాసేపు భర్తను దూషిస్తుంది. తాను అయోధ్య నుండి యమపురికైనా పోతానని, లేదా రామచంద్రుడు అడవుల్లో ఉండగా తాను ఇక్కడ చల్లగానన్నా ఉంటానని, రెండింటిలో ఒకటి నిశ్చయం అని అంటుంది. మర్నాడు ఉదయం కల్లా రాముడు అడవులకు పోకపోతే తాను పానపు మీద పడుకునే సమస్య రాదని, హారాలు ధరించనని, కళ్ళల్లో కాటుక పెట్టుకోనని, అన్నం నీళ్లు ముట్టనని, గంధం పూసుకోనని, అసలు ప్రాణాలతోనే ఉండనని అంటుంది కైక. ఇలా భయంకరమైన మాటలను పదే పదే అంటూ తన జడను విప్పి విరబోసుకుంటుంది. కటిక నేల మీద పడుకుంటుంది. ఆభరణాలు తీసేస్తుంది.